ఓకే సార్, థ్యాంక్ యూ. లీడర్స్ జూమ్ లో 64 మెంబర్స్ ఉన్నారు. నేను వేస్టేజ్ క్యాప్సిల్స్ గురించి చెప్తున్నాను. ఈరోజు మనకు ఆఫర్ లో కూడా వెస్లిమ్ క్యాప్సిల్స్, వెస్లిమ్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ కి మనకు డబుల్ పీ ఆఫర్ లో కూడా ఉన్నాయి. దాంట్లో ఒక్కటి చెప్పేస్తున్నాను నేను. వెస్లిమ్ క్యాప్సిల్స్. ఇది వెస్లిమ్ ఎక్కువ వెయిట్ ఉండడం, ఊబకాయం, స్థూలకాయం అనున్నది ప్రపంచ వ్యాప్తంగా నిర్లక్ష్యం చేయబడుతున్న ఒక వ్యాధి. అంటే అందరూ కూడా మనం అందరం ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ బరువు అయినా సరే లడ్డుగున్న వాళ్ళను కూడా వాళ్ళంత ఇంట్రెస్ట్ తీసుకుంటలేదు. లడ్డుగున్న వాళ్ళు కూడా తింటున్నాం అంతే, లడ్డుగుంటున్నాం కానీ అంతే అనుకుంటున్నారు. కానీ వాళ్ళకు వచ్చే వ్యాధుల గురించి కానీ వాళ్ళకు వచ్చే డేంజర్ గురించి కానీ ఏం ఆలోచించకుండా ఫుడ్ తినడం, మనకు నచ్చిన ఫుడ్ తినడం వల్ల ఎక్కువ మనం వెయిట్ బాగా పెరిగిపోతున్నాం. ఈ జనరేషన్ లో బాగా ఆయిల్ ఫుడ్ తింటున్నారు, ప్లస్ పిజ్జా, బర్గర్లు అంటూ ఎన్నో రకరకాల ఐటమ్స్ తింటున్నారు. ముఖ్యంగా హోటల్ ఫుడ్ తీసుకుంటారు. ఈ హోటల్ ఫుడ్ తినడం వల్ల మనం రకరకాల వ్యాధుల బారిన పడుతున్నామని ఎవరు కూడా అనుకోవడం లేదు. ఇది ప్రపంచ వ్యాప్తంగా నిర్లక్ష్యం చేయబడ్డ ఒక వ్యాధి. ఇది మన శరీరంలోకి అధికంగా కొవ్వు చేరడం ద్వారా వస్తుంది. ఎక్కువ బరువు కావడం, ఈ స్థూలకాయం అనేది, ఊబకాయం అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా కొవ్వు చేరడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ వచ్చే వ్యాధి. ప్రస్తుతం మనం జీవిస్తున్న విధానం వల్ల లేదా వంశ పారంపర్యంగా కూడా వస్తుంది. ఈ స్థూలకాయం అనేది, ఊబకాయం అనేది, వెయిట్ బాగా ఉండడం అనేది మనకు వంశ పారంపర్యంగా కూడా వస్తుంది. ఈ వెయిట్ బాగా ఎక్కువ ఎందుకు అవుతారంటే జంక్ ఫుడ్ తినడం వల్ల, ఆయిల్ ఫుడ్ తినడం వల్ల, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల, శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల, అంటే ఎక్సర్సైజ్ లాంటివి కానీ శారీరక శ్రమ ఎక్కువగా పని చేయకుండా ఉండడం వల్ల కానీ మనం అధిక బరువు పెరిగే అవకాశం ఉంది. బరువు పెరగడం వల్ల మన శరీర భాగాలకు కొవ్వు బాగా పేరుకుపోతుంది. మనం ఉన్న హైట్ కి ఎంత వెయిట్ ఉండాలో అంతే ఉండాలి. మనం ఉన్న హైట్ కి వెయిట్ కి సంబంధం లేకుండా కొంతమంది హైట్ ఒక 6 feet ఉంటారు, వాళ్ళు 80 kgs 120 kgs అట్లా ఉంటారు. కానీ అట్లా ఉండకూడదు. మన హైట్ కి తగ్గ వెయిట్ ఉంటే మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. హైట్ కి తగ్గ వెయిట్ కంటే ఒక 20 kgs ఎక్కువ ఉన్నా సరే అది మనం స్థూలకాయం కింద, ఊబకాయం కింద జమ కట్టొచ్చు. అంటే అలాంటి వ్యాధి వచ్చిందని మనకు నిర్ధారణ అవుతుంది. స్థూలకాయం వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. స్థూలకాయం రావడం వల్ల మనకి ఎలాంటి అనర్థాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఒకటి, బ్లడ్ ప్రెజర్ అనేది పెరుగుతుంది. బ్లడ్ ప్రెజర్ పెరగొద్దు, అది నార్మల్ గానే ఉండే రకంగా ఉండాలి. ఎక్కువ పెరిగింది అనుకో మనకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్థూలకాయం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. గుండె జబ్బుల్లో ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇంకోటి, type 1 type 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇంకొకటి నిద్రలేమి కూడా వస్తుంది. ఇంకొకటి ఆస్టియో ఆర్థరైటిస్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా ఎన్నో రకాల జబ్బులు స్థూలకాయంతో వస్తాయి. ఈ స్థూలకాయం ఉండడం వల్ల చాలా రోగాలు వస్తున్నాయి. ముఖ్యంగా మనకు గుండె నొప్పులు, గుండె జబ్బులు, గుండెకి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండాలి అంటే మనం ఎక్కువగా వెయిట్ లాస్ ఉండకూడదు. వెయిట్ లాస్ లేకుండా అందరం జాగ్రత్త పడాలి. అధిక బరువు పెరగకుండా ఉండడానికి తక్కువ క్యాలరీలు ఉన్న ఫుడ్ తీసుకోవాలి. మనం చాలా బరువు పెద్దగా అంటే ఎక్కువ మంది వెయిట్ ఎక్కువ అయిపోతున్నారు. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో కూడా కొందరు అవగాహన లేకుండా ఉంటున్నారు. అలాంటి అవగాహన లేకుండా ఉండకూడదు. ప్రతి విషయం తెలుసుకోవాలి. మనం ముఖ్యంగా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్, అధిక బరువు పెరగకుండా ఉండాలంటే తక్కువ క్యాలరీలు ఉన్న ఫుడ్ తీసుకోవాలి. మొలకెత్తిన గింజలు తినాలి. శారీరక వ్యాయామం చేయాలంటే ఎక్సర్సైజ్ లాంటివి చేయాలి. వెయిట్ తగ్గడానికి మన వెస్లిమ్ క్యాప్సూల్స్ తీసుకోవడం ద్వారా న్యాచురల్ గా వెయిట్ లాస్ అవ్వచ్చు. మనము రకరకాల ఫుడ్ కొంతమందికి
ఏ ఫుడ్ తీసుకుంటే కూడా మంచిదో చెడ్డదో కూడా తెలియకుండా ఉన్నారు కాబట్టి మన వెస్టేజ్ లో వచ్చిన వెస్లిమ్ క్యాప్సిల్స్ తీసుకోవడం వల్ల నాచురల్ గా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇందులో ఈ వెస్లిమ్ క్యాప్సిల్స్ లో ఉండే ఇన్గ్రీడియంట్స్ ఏంటి ఉంటాయి, ఎట్లా తయారవుతుంది అంటే ముండ్ల జమ్ముడు, ఒంపింటియా ఒర్గారిస్ అంటారు దీంట్లోని ముండ్ల జమ్ముడిని. ఇంకోటి మలబార్ చింత, ఇంగ్లీష్ లో గర్సినియా కాంబోనియా, కొరియోన్స్, శశాన బీది ఫైబరింగ్ పీచు పదార్థాలు. ఒకటి ముండ్ల జమ్ముడు, రెండు మలబార్ చింత, కోరియోస్, ఫైబరింగ్. ఈ 4 పదార్థాలు మన వెస్లిమ్ క్యాప్సిల్స్ లో ఉంటాయి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల శరీరంలోని క్యాలరీస్ ని బర్నింగ్ చేస్తాయి, అంటే చంపేస్తాయి అన్నమాట. ఈ 4 ఉండడం వల్ల మన శరీరంలో ఉన్న హై క్యాలరీస్ ని చంపి న్యాచురల్ గా చేస్తాయి. ఇంకోటి మెటబాలిజం ని ఇంప్రూవ్ చేస్తుంది. మన వెస్లిమ్ క్యాప్సిల్స్ మెటబాలిజం ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది వాడడం వల్ల క్యాలరీస్ బర్న్ అయి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మనకు హై క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి కరిగిపోయి ఎనర్జీ లెవెల్స్ మనకు పెరుగుతాయి, ఎలాంటి డేంజర్ లేకుండా ఉంటుంది. ఇంకోటి ఇమ్యూనిటీని పెంచుతుంది, మన వెయిట్ ని మేనేజ్ చేస్తుంది. వెస్లిమ్ క్యాప్సిల్స్ ని రోజుకు 3 సార్లు వాడాలి, అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 టైమ్స్ తీసుకోవచ్చు. మార్నింగ్ అయితే పరిగడుపున వేసుకోవాలి. ఇలా వాడడం వల్ల కొన్ని రోజుల్లో లేదా కొన్ని నెలల్లో మనం గుర్తించదగిన బరువు తగ్గుతాం. మెరుగైన శారీరక దృఢత్వం అండ్ తేజం వస్తుంది. అంటే దృఢత్వం అంటే గట్టితనం లేకుండా ఉంటారు కదా, ఎక్కువ వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి గట్టితనం ఉండదు, ఇట్లా నెట్టేస్తే కింద పడేటట్టుగా ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఈ వెస్లిమ్ క్యాప్సిల్స్ వాడడం వల్ల దృఢత్వం, గట్టితనం వస్తుంది బాడీకి, కాంతివంతంగా తయారవుతారు. ఈ క్యాప్సిల్స్ 90 ఉంటాయి. ఎంఆర్పి రేట్ వచ్చేసి 1290 ఉంటుంది. డిపి వచ్చేసి 1150 క్యాజువల్ గా చెప్పేస్తున్నాను, అది ఐడియా లేదు. ఇది వెస్లిమ్ క్యాప్సిల్స్. ప్రతి ఒక్కరం ఎక్కువగా వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు వెయిట్ ఎక్కువగా కాకుండా, వాళ్ళ హెల్త్ దెబ్బతినకుండా, వాళ్ళ ఆరోగ్యం చూసుకొని ఈ వెస్లిమ్ క్యాప్సిల్స్ ని వాడుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఎవరైనా సరే ఇవి వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ లేడర్స్. ఇంకెవరైనా ఉంటే సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, అడ్మిట్ ఇస్తాను. రామారావు సార్, అడ్మిట్ ఇచ్చాను. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో వండర్ఫుల్ మేడం, మంచి ప్రొడక్ట్ వెస్లిమ్ క్యాప్సిల్స్. సో న్యాచురల్ గా వెయిట్ తగ్గొచ్చు. సో సూపర్ చెప్పారు మేడం. అంటే న్యాచురల్ గా. సో బయట మనం ఎన్నో రకాలుగా చాలా చూస్తూ ఉంటాం, సో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ వెయిట్ తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ మన సప్లిమెంట్స్, మన వెస్లిమ్ క్యాప్సిల్స్ వాడినట్లయితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చాలా కళ్ళకు కట్టినట్టుగా చాలా క్లియర్ గా చెప్పారు మేడం. సూపర్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే సార్. ఓకే మేడం. సో తీసుకోగలుగుతారా సార్, ఖాళీగా ఉన్నారా? ఇవ్వండి మేడం. ఓకేనా సార్? ఓకే సార్, కొంచెం ఓకే, పర్వాలేదు, ఇవ్వండి మేడం. ఓకే సార్. రామారావు సార్, హోస్ట్ ఇచ్చాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. కొంచెం బిజీ, కొంచెం పని ఉంది, అందుకోసం అని ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. సో గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో వెల్కమ్ టు సూపర్ అండి. మంచి సెషన్ విన్నాం, చాలా క్లారిటీగా క్లియర్గా ఒక సప్లిమెంట్ గురించి మేడం గారు చెప్పారు, వెస్లిమ్ క్యాప్సిల్. సో ఎక్సలెంట్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసుకోవాలి, యూజ్ చేయాలి, యూజ్ చేయించాలి. సో సూపర్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ సో ఈరోజు మనకి ఏంటంటే షెడ్యూల్లో భాగంగా మనకి బోనస్ కౌంటింగ్ కదా. సో బోనస్ కౌంటింగ్ లో అసలు బోనస్
ఎన్ని రకాలుగా వస్తాయి, ఎలా వస్తాయి, మనం కొన్ని బేసిక్స్ అనేవి ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. సో అలాంటి బేసిక్స్ కొన్ని నేను ఈరోజు చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా, కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ, సో కొత్త వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఐడి వేసామా ప్రొడక్ట్ వాడామా అని కాదు, ప్రొడక్ట్ వాడుకున్నటువంటి ప్రొడక్ట్స్ ఎప్పుడైతే షేర్ చేస్తామో, షేర్ చేసినందువల్ల మనం ఆ ప్రొడక్ట్స్ వేరే వాళ్ళు షేర్ చేయటం, మనం షేర్ చేసినప్పుడు వాళ్ళు తీసుకుంటారు. సో వాళ్ళు తీసుకున్నప్పుడే మనకి బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏదైతే మనం సెల్ఫ్గా మనం తీసుకున్నప్పుడు తీసుకున్న వరకే మనకి బెనిఫిట్స్ ఉంటుంది. కానీ అసలు బిజినెస్ అంటే ఖచ్చితంగా మనం ఏదైతే యూజ్ చేసామో, సో 7 స్టెప్స్ లో ఉన్నాయిగా, సో 7 స్టెప్స్ లో మెయిన్ గా వచ్చేసి ఫస్ట్ పెట్టారు యూజ్ ద ప్రొడక్ట్. సో యూజ్ ద ప్రొడక్ట్ తర్వాత మనకేముంది, షేర్ ద ప్రొడక్ట్. సో ఖచ్చితంగా మనం ఎప్పుడైతే ప్రొడక్ట్స్ ని యూజ్ చేస్తామో, సో అప్పుడు మాత్రమే దాని యొక్క షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. షేర్ చేసినప్పుడు మనకి దాని యొక్క అవగాహన అనేది మంచి అవగాహన ఉంటుంది, ఆ ప్రొడక్ట్ మీద మంచి పట్టు ఉంటుంది. సో అందుకే మనకి ఫస్ట్ స్టెప్ మనకి యూజ్ ద ప్రొడక్ట్ అని పెట్టడం జరిగింది. సో యూజ్ అయితే చేస్తున్నాం, కానీ మరి షేర్ చేస్తున్నామా? షేర్ చేసినప్పుడు మనం కొన్ని పాయింట్స్ అనేవి మనం తెలిసి ఉండాలి. షేర్ చేసే సమయంలో మనం కొన్ని బేసిక్స్ పాయింట్స్ అండి మెయిన్. సో పీవీస్, మన ప్రొడక్ట్ మీద పీవీస్ ఎన్ని వస్తాయి, సో పీవీస్ ఎలా వస్తాయి, సో పీవీస్ వచ్చినప్పుడు మనకి కొన్ని ఆఫర్స్ అనేవి కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో స్టార్టింగ్ లో ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో, సో వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఎందుకంటే కంపెనీ అనేది ఏం చేస్తుందంటే, మన ప్రోత్సాహంగా ఫస్ట్ మనం జాయిన్ అవ్వగానే మనకు కొన్ని ప్రోత్సాహ బహుమతులు, అంటే ఫాస్ట్ స్టార్ట్ 8%, ఇంకా ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్స్. సో ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా న్యూ జాయినర్స్ అందరూ కూడా, ఏదంటే డైరెక్టర్స్ బిలో అందరూ కూడా వీటి మీద ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. సో దాని గురించి ఈరోజు కొంచెం చెప్దాం, తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనందరం కూడా ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నాం కదా. సో అందరూ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నా, ఓకే అండి, హ్యాండ్ రైజ్ చేయకండి. సో జస్ట్ 10-15 మినిట్స్ తర్వాత మీరు హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్, ఓకేనా? సో ఇప్పుడు ప్రొడక్ట్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో, అందరం కూడా యూజ్ చేస్తున్నాం కదా. సో ఖచ్చితంగా అందరం కూడా యూజ్ చేస్తున్నాం. సో చిన్న బేసిక్స్ అండి. సో మనం జూమ్ లో ఉన్నామంటే ఖచ్చితంగా మనం రెస్పాన్సిబుల్ గా ఉండాలి. అంటే ఏమన్నా టాపిక్ కానీ లేదా ఏదన్నా జూమ్ లో రెస్పాన్స్ టైం వచ్చినప్పుడు రెస్పాన్స్ అవ్వాలి. అంటే హ్యాండ్ రైజ్ చేయమన్నప్పుడు హ్యాండ్ రైజ్ చేయాలి, హ్యాండ్ డౌన్ చేయమన్నప్పుడు హ్యాండ్ డౌన్ చేయాలి. సో ఇది ఖచ్చితంగా న్యూ జాయినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. న్యూ జాయినర్స్ అనే కాదు, అందరం కూడా. సో ఇందులో కొత్త పాత అని ఏం లేదు. సో ప్రతి ఒక్కరం కూడా జూమ్ అంటేనే అందరిది, సో మనందరిది కాబట్టి మనందరం కూడా జూమ్ లోకి ఎంటర్ అవ్వగలం. ఎందుకంటే మనం జూమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన యొక్క సమయం ఏదైతే ఉందో, ఒక 1 అవర్ సమయాన్ని జూమ్ మీద కేటాయిస్తున్నాం కాబట్టి, సో ఆ 1 అవర్ లో మనం ఏం తెలుసుకుంటున్నాం, ఏం తెలుసుకోవాలి, సో తెలుసుకున్న దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేది ఈ యొక్క జూమ్ అనేది. సో అందుకే జూమ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఫోకస్ అంతా కూడా జూమ్ మీదే ఉండాలి. సో ఎందుకంటే జూమ్ మీద ఫోకస్ ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఆలోచనలు అనేవి, బయట ఆలోచనలు అనేవి రావు. సో అందుకే ప్రతి ఒక్కరం కూడా బయట ఆలోచనలు ఒక 1 అవర్ మనం పక్కన పెట్టేసి మనం జూమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మనకి కొన్ని విషయాలు అనేవి తెలిసే అవకాశం ఉంటుంది. సో అది మనకి భవిష్యత్తులో మన బిజినెస్ లో మనకి అవి చాలా ఉపయోగపడతాయి. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా జూమ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా మనకి అవసరం. జూమ్ పెట్టుకున్నాం, సో దాంట్లో మనం టైం కేటాయిస్తున్నాం, సో సమయాన్ని మనం వినియోగించుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్. సో ప్రొడక్ట్ యూజర్స్, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ప్రొడక్ట్ యూజర్ కదా. సో ప్రొడక్ట్ యూజర్ అందరూ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారా? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు. సో దాదాపు 127 మెంబర్స్ ఉన్నారు. సో జూమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రొడక్ట్ యూజ్ చేసే వాళ్ళందరూ ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. సో ఇది ఏంటంటే జస్ట్ బేసికల్ అండి. సో ఎవరు ఏమి అనుకోవద్దు. సో ఎవరిని ఉద్దేశించింది కాదు, జస్ట్ మనం జూమ్ లో ఉన్నప్పుడు కొన్ని బేసిక్స్ అనేవి పాటించాలని చెప్పేసి ఈ యొక్క టాపిక్ అనేది తీసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. రెస్పాన్స్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో దాదాపు 50 మెంబర్స్ దాకా హ్యాండ్ రైజ్ చేశారు. టోటల్ 130 మెంబర్స్ ఉన్నారు.
మిగతా 80 మెంబర్స్ ప్రోడక్ట్ యూజ్ చేయట్లేదా, లేకుంటే హ్యాండ్ రైజ్ చేయడం రావడం లేదా. సో అదొకటి క్లారిటీ తెలుసుకోండి. మీరు హ్యాండ్ రైజ్ చేయడం రాకపోతే జూమ్లోకి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఎవరు ఏమనుకోవద్దు. ఎందుకంటే జూమ్లో ఉన్నప్పుడు మనం కొన్ని బేసిక్స్ అనేవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనం ఎక్కువ నాలెడ్జ్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో అందుకే ఈ యొక్క ఎక్సర్సైజ్ మాత్రం ఓన్లీ ఎక్సర్సైజ్. సో యుద్ధానికి వెళ్ళే ముందు మనం ఎక్సర్సైజ్ కంపల్సరీ కదా. సో ఏదైనా గేమ్స్ ఆడేటప్పుడు కూడా మనం ఎక్సర్సైజ్ చేస్తామా చేయమా? సో ఛాంపియన్గా ఎదగాలంటే ఏం చేయాలి? ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి. మనం ఫీల్డ్ వర్క్ ముందుగా మన యొక్క మైండ్ని, మన యొక్క శరీరాన్ని రెడీగా చేయాలి. రెడీగా చేయాలంటే ఏదైనా మనం వర్క్ చేసేటప్పుడు, ఏదంటే మనం చదువుకునేటప్పుడు కానీ హోంవర్క్ చేస్తాం కదా. సో అట్లానే స్కూల్కి వెళ్ళే ముందు మనం అందరం కూడా రెడీ అవుతాం. సో అదే విధంగానే మనం జూమ్లో ఉన్నప్పుడు కొన్ని బేసిక్స్ అనేవి ఖచ్చితంగా అందరం పాటించాలి. సో దాని గురించి 60 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేశారు. సో మిగతా వారు ఇంటర్ లేరా, లేకుంటే రాదా, హ్యాండ్ రైజ్ చేయడం రాదా, లేకుంటే ప్రోడక్ట్ యూజ్ చేస్తలేరా? సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. సో 60 మెంబర్స్, దాదాపు 50% యాక్టివ్లో ఉన్నారు, మిగతా 50% అనే వాళ్ళు ఇన్యాక్టివ్లో ఉన్నారు. అంతేనా? సో కొంతమందికి హ్యాండ్ రైజ్ చేయడం రాదు, కొత్తవారు కదా, న్యూ జాయినర్స్ ఎవరైతే జూమ్లోకి జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం హ్యాండ్ రైజ్ చేయడం, హ్యాండ్ డౌన్ చేయడం అనేది ఖచ్చితంగా నేర్పించాలండి. ఎందుకంటే జూమ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు, పాపం వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉంటారు, వాళ్ళకి హ్యాండ్ రైజ్ చేయడం ఎలా కూడా తెలియదు. సో అందుకే ప్రతి ఒక్కరం కూడా మనం ఆ కొత్తగా న్యూ జాయిన్గా ఎవరైతే జూమ్లో జాయిన్ అవుతున్నారో వారందరికి కూడా మనం హ్యాండ్ రైజ్ చేయడం, హ్యాండ్ డౌన్ చేయడం అనేది ఖచ్చితంగా నేర్పించాలి మనం. సో నేర్పించినట్లయితే వాళ్ళకి వాళ్ళు సొంతంగా వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రియాక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా, రెస్పాండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాండ్ రైజ్ చేయడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ అప్లైనర్స్ని సంప్రదించండి. ఎవరైతే మీకు జూమ్లో ఇన్వైట్ చేశారో వాళ్ళకి కాల్ చేయండి. మళ్ళీ జూమ్ అయిపోయినాక, ఇప్పుడు కాదు, జూమ్ అయిపోయినాక వాళ్ళకి కాల్ చేయండి. సార్ మాకు హ్యాండ్ రైజ్ చేయడం రావట్లేదు, జర ఒకసారి చెప్పండి సార్ అని ఖచ్చితంగా అప్లైనర్స్ అడగండి. 100కి 100% వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. ఇందులో ఎలాంటి మొహమాటం చెందాల్సిన అవసరం లేదండి. సో ఖచ్చితంగా అందరం కూడా ఈ బేసిక్ లెవెల్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి జూమ్లో ఉన్నప్పుడు. అదేవిధంగా మనం ఐడి తీసుకొని మనం వెస్టీజ్లో జాయిన్ అయినామంటే కొన్ని బేసిక్స్ అనేవి ఖచ్చితంగా పాటించాలి. సో ఇందులో వచ్చేసి జూమ్లో బేసిక్ అనేది ఇదే మెయిన్. సో ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేయడం, హ్యాండ్ డౌన్ చేయడం. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి. సో సూపర్, అందరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, అందరినీ మీట్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సూపర్ అండి. ఇంకా హ్యాండ్ రైజ్ చేయొద్దు, ఇక అందరిని అన్మ్యూట్ చేసి ఇచ్చాను. సారీ, అందరి హ్యాండ్స్ డౌన్ చేసి ఇచ్చాను. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. సో ఇది బేసిక్స్. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నామో దాని మీదే దృష్టి ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనకి ఎవరైనా సబ్జెక్ట్ చెప్పినప్పుడు మనకి అది సబ్జెక్ట్ అనేది మైండ్లోకి వెళ్తుంది. సో అట్ ద సేమ్ టైం కూడా మనం కూడా కొన్ని పాయింట్స్ అనేవి చెప్తూ ఉంటారు. అవి కొన్ని పాయింట్స్ అనేవి మనం రాసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి ఈ బిజినెస్ ఫీల్డ్ అనేది చాలా మందికి కొత్తగా ఉంటుంది. సో వారందరికి కూడా కొత్తగా ఉన్నప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే సబ్జెక్ట్ చెప్తున్నారో ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కొన్ని పాయింట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. వినేటప్పుడే మనం రాసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి 50% మనకి విన్నప్పుడు ఉంటే సో ఇప్పుడు కాదు, ఇందాక హ్యాండ్ రైజ్ చేయమన్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. సో నౌ ఇప్పుడు వచ్చేసి జస్ట్ సెకండ్, జస్ట్ వెయిట్, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో అందరూ యాక్టివ్గా ఉండాలి. కొన్ని బేసిక్స్, మెయిన్ బేసిక్స్ అనేవి ఖచ్చితంగా మనందరం తెలుసుకోవాలండి. దాని గురించి ఈ ప్రయత్నం కూడా.
సో స్క్రీన్ షేర్ అవుతుందా? షేర్ అయితే హ్యాండ్ రైజ్ చేయండి, అంతే చాలు. ఎవరైనా ఒకళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, ఒకరు ఇద్దరు. ఓకే, 10 మెంబర్స్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. సో ఇది ఏంటంటే మనం ఏదైనా టాపిక్ చెప్తున్నప్పుడు లేకుంటే ఏదైనా అడిగినప్పుడు రెస్పాన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జూమ్ లో రెస్పాన్స్, ఎందుకంటే మనకు తెలియదు కదా, ఇప్పుడు నాకు తెలియదు స్క్రీన్ షేర్ అవుతుందా లేదా అనేది. సో మీకు తెలుస్తుంది స్క్రీన్ షేర్ అవుతుందా లేదా అనేది. సో ఇది ఖచ్చితంగా అందరూ కూడా అనగానే జస్ట్ రెస్పాండ్ అవ్వాలి. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, స్క్రీన్ షేర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ హ్యాండ్ డౌన్ చేసుకోండి, సెల్ఫ్ గా డౌన్ చేసుకోండి ఎవరికి వాళ్ళు. సో ఇప్పుడు నేను హ్యాండ్ డౌన్ చేయను, అందరివి మీరే హ్యాండ్ డౌన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇంకా 5 మెంబర్స్ ఉన్నారు, హ్యాండ్ డౌన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూడండి, కొత్తగా న్యూ జాయినర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం దృష్టి పెట్టండి. సో మీకు స్క్రీన్ షేర్ అవుతుంది కదా, ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? ఒక పేస్ట్ కనిపిస్తుంది, అవునా? మన వెస్టీజ్ లో మన కంపెనీలో ఉన్నటువంటి 450+ ప్రోడక్ట్ లో ఇది ఒక ప్రోడక్ట్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఐడి తీసుకుంటాం కదా. సో ఐడి తీసుకోగానే మనం ఏదైనా ప్రోడక్ట్ కొంటాం. సో ఇందులో ఎగ్జాంపుల్ గా మనం ఇప్పుడు ఈ యొక్క పేస్ట్ కొన్నాం అనుకోండి. సో పేస్ట్ కొంటే మనకి పీవీస్ అనేవి యాడ్ అవుతాయా? యాడ్ అవుతాయి కదా. సో ఆ పీవీస్ అనేవి ఎలా యాడ్ అవుతాయి అంటే, చూడండి మనకి 4 రకాల కేటగిరీస్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో అందులో జనరల్ ప్రొడక్ట్స్, జనరల్ అంటే హోమ్ కేర్ కానీ, అంటే పేస్ట్, సబ్బు, షాంపూ, ఇంకా హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ, హెయిర్ కలర్ ప్రొటెక్షన్ షాంపూ, ఇంకా మనకి టాయిలెట్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, డిష్ వాష్. సో ఈ విధంగా ఇవన్నీ కూడా జనరల్ ప్రొడక్ట్స్ కిందకి వస్తాయి. సో ఇవన్నీ ఏంటంటే ఒక కేటగిరీ, ఇది ఒక కేటగిరీ. సో ఇంకోటి వచ్చేసి మనకి సప్లిమెంట్స్. సో సప్లిమెంట్స్ అంటే హెల్త్ కేర్. సో హెల్త్ కేర్ గురించి మనకి సప్లిమెంట్స్ ఉన్నాయి. సో అదొక కేటగిరీ. సో అలోవెరా, ఆమ్లా, సీబక్త్రాన్, స్పిరులినా, అలోవి, ఇంకా మనకి చాలా రకాల ప్రొడక్ట్స్ మనకి యొక్క సప్లిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో చాలా ఉన్నాయి కదా. సో అందరూ ఒక 5 ప్రొడక్ట్స్ అనేవి మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్. వచ్చిన వాళ్ళు తలా ఒక 5 కామెంట్ చేయండి. సో లేదంటే చాలా మంది ఉన్నారు కదా. సో ప్రతి ఒక్కరూ ఒక 2 కామెంట్ చేయండి. 2 సప్లిమెంట్స్ కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్ లో 2 సప్లిమెంట్స్ చేసి మళ్ళా చేయొద్దు, చూసుకొని చేయండి. కామెంట్ బాక్స్ లో ఒక్కసారి చేసి మళ్ళా చేయొద్దు, చూసుకొని చేయండి. ఓకేనా? ఆల్రెడీ మీకంటే ముందు ఎవరైనా ఆ సప్లిమెంట్ షేర్ చేసి ఉంటే మీరు చేయొద్దు, నెక్స్ట్ చేసేవాళ్ళు దాన్ని కామెంట్ చేయొద్దు. ఓకేనా? క్లియరా? ఎస్, క్లియర్. ఓకే అండి. సప్లిమెంట్స్ ఎన్ని రకాల సప్లిమెంట్స్ ఉన్నాయో ఒక్కసారి మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, అంటే టైప్ చేసేయండి. ఓకేనా? టెక్స్ట్ చేసి మళ్ళా చేయొద్దు ప్లీజ్, అదొకటి గమనించి చేయండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ విధంగా మనకి 4 రకాల కేటగిరీస్ ఉంటాయి. ఒకటి జనరల్ కేర్, 2 హెల్త్ కేర్ లో మనకి సప్లిమెంట్స్, తర్వాత బ్యూటీ కేర్. సో బ్యూటీ కేర్ చాలా మందికి తెలుసు కదా. సో మనం బయట ఏదైనా పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్లు కానీ, ఏదైనా టూర్ వెళ్తున్నా కానీ మనం మేకప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మేకప్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ మన కంపెనీలో చాలా ఉన్నాయి. సో వాటి గురించి నేను టైప్ చేయమన్నాను, ఎందుకంటే చాలా మందికి కూడా కొంచెం అవగాహన ఉండదు కాబట్టి. సో సప్లిమెంట్స్ అయితే అందరికి అవగాహన ఉంది కదా, సప్లిమెంట్ చేయండి. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనకి అగ్రికల్చర్ ఉంది. సో అగ్రికల్చర్ లో మనకి 8 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవునా? సో 8 రకాల ప్రొడక్ట్స్ అందరూ టైప్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా 8 రకాల ప్రొడక్ట్స్ అనేవి టైప్ చేయండి. ఇందాక మనం సప్లిమెంట్స్ అన్నాం కదా, సప్లిమెంట్స్ 2 టైప్ చేయండి. తర్వాత వచ్చేసి ఏంటి చెప్పింది, అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ లో మనకి 8 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవునా? సో ఎస్, కొత్త వారికి తెలియకపోయినా తెలుస్తుంది. కామెంట్ బాక్స్ లో చూసుకోండి. అందరు కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా 8 ప్రొడక్ట్స్ మీరు అందరు కూడా టైప్ చేయాలి. ఓకేనా? 8 ప్రొడక్ట్స్లు ఏమేమి ఉన్నాయో టైప్ చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరు చేయాలి.
క్లియరా? నేను చెప్పేది క్లియరా? సో ఇందాక హెల్త్ సప్లిమెంట్స్ లో నేను చెప్పాను రెండు ప్రొడక్ట్స్ మనకి టైప్ చేయమని చెప్పాను. సో చేసిని మళ్ళా చేయొద్దని చెప్పాను. సో అది క్లియర్ చూసుకోండి, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి అగ్రికల్చర్ లో 8 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో 8 రకాల ప్రొడక్ట్స్ ఒక్కసారి టైప్ చేయండి. అందరూ తెలిసిన ప్రతి ఒక్కరూ 8 టైప్ చేయండి, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆ పనిలో ఉండండి, ఆ పనిలో వింటూ ఆ పని చేస్తూ నేను చెప్పే మాటలు వినండి, ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకి ఏవైతే మన కంపెనీలో మనం ప్రొడక్ట్స్ తీసుకున్న వెంటనే మనకి ఏమొస్తుంది? బిల్ వస్తుంది, అవునా? బిల్ చేసినాకే కదా మన ప్రోడక్ట్ ఇచ్చేది. సో కంప్యూటర్లో బిల్ చేస్తారు, బిల్ చేసినాక మనకి బిల్ వస్తుంది. ఆ బిల్లో చూసుకుంటే మనకి ఏం కనిపిస్తాయండి? ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. మనం ఏవైతే తీసుకున్నామో ఆ ప్రోడక్ట్ కనిపిస్తాయి. ఎస్ ఆర్ నో? ఎస్. సో దాంతో పాటుగా మనకి ఎంత బిల్ అయింది కూడా వస్తుంది. ఎస్ ఆర్ నో? ఆ బిల్లు ఎంత ఉంటుందండి? మామూలుగా అయితే మనకి ఎంఆర్పి మీద మనకి 10-20% డిస్కౌంట్ ఉంటుంది, అవునా? 10-20% డిస్కౌంట్. అది దేని మీద కనిపిస్తుంది? మనకి ప్రోడక్ట్ మీద కనిపిస్తుంది. సో ఆ తర్వాత మనకి ఇక్కడ కూడా మనకి ఎంఆర్పి కనిపిస్తుందా? బిల్లులో ఎప్పుడైనా గమనించారా? ఎంఆర్పి వస్తుందా? బిల్ చేసినప్పుడు మనకి ఎంఆర్పి కూడా వస్తుందా రాదా? ఎస్ ఆర్ నో? కామెంట్ చేయండి అది కూడా. మనం ప్రొడక్ట్ కోసం మన స్టోర్కి వెళ్తాం. స్టోర్కి వెళ్ళినాక మనం ప్రొడక్ట్ రాసుకుని వెళ్తాం. సో రాసుకుని వెళ్ళినాక, ఓకేనా, రాసుకుని వెళ్ళినాక మనం బిల్ చేపిస్తాం. బిల్ చేపించినాక బిల్ వస్తుంది. సో మనం అమౌంట్ కడతాం, అమౌంట్ కట్టినాకనే బిల్ వస్తుంది, అవునా? ఎస్. సో బిల్ వచ్చినాక మనకి ఆ బిల్ మీద ఎంఆర్పి ఉంటుందా, లేకుంటే ఓన్లీ డిపి ప్రైస్ ఉంటుందా? అందరు బిల్లులు చూసుకుంటున్నారా? చూసుకోండి, పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. సూపర్ అండి. రెస్పాన్స్ మాత్రం మామూలుగా లేదు, 100 వోల్టేజ్ లో ఉంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రెస్పాన్స్ అవుతున్నందుకు అందరికీ థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఓకే, గమనించారు కదా అందరూ ఎంఆర్పి డిపి. సో ఎంఆర్పి మీద మనకి 10-20% డిస్కౌంట్ మీద మనకి బిల్ వస్తుంది. ఎస్ సార్? నో? టోటల్ బిల్ మనకి ఎంఆర్పి మీద పోయి మనకి టోటల్ ఇన్వాయిస్ మొత్తం కూడా మనకు వస్తుంది. సో ఇప్పుడు మనకి అందులో డిస్కౌంట్ అయిన ఎంఆర్పి మీద ఆల్రెడీ డిస్కౌంట్ అయ్యి మనకు బిల్ వస్తుంది. అదే బిల్లు మనం కడతాం, ఓకేనా? మనకు వచ్చినటువంటి ఏదైతే మన డిపి ప్రైస్ ఏదైతే ఉందో అది మాత్రమే కడతాం, అదే ఇన్వాయిస్ వస్తుంది. ఓకే, క్లియర్? సో దాంతో పాటుగా మనకి పీవీస్ వస్తాయి, ఓకేనా? సో అందరూ కొత్తవారు కొంచెం జాగ్రత్తగానండి. మనం ప్రోడక్ట్ తీసుకోగానే మనకి బిల్తో పాటు పీవీస్ అనేవి బిల్ మీద యాడ్ అయ్యి వస్తాయి. సో అదేవిధంగా మన అకౌంట్లో మన యొక్క ఐడి మీద కూడా, మన ఐడి అకౌంట్లో మనకి ఆ యొక్క పీవీస్ అనేవి యాడ్ అవుతాయి. సో ఆ పీవీస్ ఏంటంటే చూడండి, మనకి ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ఒక్కో రకంగా పీవీస్ ఉంటాయి. అంటే జనరల్ ప్రోడక్ట్ మీద ఒక రకమైన పీవీ రేట్ ఉంటుంది. సో అదేవిధంగా హెల్త్ కేర్ మీద, బ్యూటీ కేర్ మీద ఒక రకమైన పీవీస్ అనేవి మనకి యాడ్ అవుతూ ఉంటాయి. సో చిన్న డిఫరెంట్ ఉంటుంది, పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు. సో జనరల్ ప్రోడక్ట్ మీద అయితే కొంచెం తక్కువ పీవీస్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి అగ్రికల్చర్ ప్లస్ బ్యూటీ కేర్ మీద మనకి మ్యాక్సిమం 30 రూపాయలు ఒక పీవీ వస్తుంది. అది గమనించండి, ఓకేనా? సో 30 రూపాయలకి ఒక పీవీ వస్తుంది. జనరల్ ప్రొడక్ట్ సారీ అగ్రికల్చర్ ప్లస్ బ్యూటీ కేర్. సో ఈ రెండింటి మీద మనకి 30 రూపాయల మీద ఒక పీవీ వస్తుంది, అవునా? సో మనం ఎన్ని పీవీస్ తీసుకున్నాం, ఎంత బిల్ అవుతుంది? సో చూడండి, అది గమనించండి. ఎందుకంటే మనం
అన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి తీసుకుంటాం. ఒకే ప్రొడక్ట్ ఎప్పుడు తీసుకోము. సో ఎప్పుడు తీసుకుంటాం అంటే ఆఫర్ ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు మనకి కొత్త ఆఫర్ ఉంది. సో ఏంది, ఓన్లీ హెల్త్ కేర్ మీద మనకి డబల్ పీవీ ఉంది, ప్లస్ 50% ఎక్స్ట్రా పీవీ కూడా ఉంది. అవునా? సో ఎంతమంది తెలుసు? 50 న్యూ జాయినర్స్ మీద మనకి, సో టైప్ చేయని అవసరం లేదండి. ఓకే, సో మనకి న్యూ ఐడి మీద మనకి ఆఫర్ ఒకటి ఉంది, బంపర్ ఆఫర్, డబుల్ ధమాకా అని ఉంది. అవునా? సో అందరికి తెలుసు, తెలియకపోతే తెలుసుకోండి. తెలియని వాళ్ళకు చెప్పండి. అప్లైనర్స్ కూడా, అప్లైనర్స్ అడగండి ఖచ్చితంగా. అప్లైనర్స్ కి కనెక్టివిటీ లైఫ్ లైనర్స్, లైఫ్ లైనర్ కనెక్టివిటీ అప్లైనర్. సో ఇద్దరు కూడా కనెక్టివిటీ ఉండాలి మన బిజినెస్ లో. ఈ వెస్టీజ్ బిజినెస్ లో కనెక్టివిటీ ఎందుకు ఉండాలంటే, మనకు మెయిన్ కావాల్సిందే కనెక్టివిటీ. ఇది ఎందుకంటే మనం ఉన్నది ఎక్కడ? డైరెక్ట్ సెల్లింగ్ లా. డైరెక్ట్ సెల్లింగ్ లో ప్లస్ నెట్వర్క్ మార్కెటింగ్ అండి. డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మనము డైరెక్ట్ సెల్లింగ్ ప్లస్ నెట్వర్క్ లో ఉన్నాం. నెట్వర్క్ అంటే ఏంది? కనెక్టివిటీ. సో ఇప్పుడు ఎవరో తెలియని వ్యక్తికి మనం ప్లాన్ చెప్తాము. ఆ ప్లాన్ చెప్పినప్పుడు అతను కనెక్ట్ అయితే అతను ఐడి తీసుకుంటాడు. ఐడి తీసుకున్నాక మనకి అతను కనెక్ట్ అవుతాడు. దాన్ని నెట్వర్క్ అంటాం. సో ఈ విధంగా మనం నెట్వర్క్ బిజినెస్ కాబట్టి ఖచ్చితంగా మనం అప్లైనర్ కి లైఫ్ లైనర్, లైఫ్ లైనర్ కి అప్లైనర్. సో లైఫ్ లైనర్ అంటే డౌన్ లైనర్. ఎవరైతే మీరు మీ కింద జాయిన్ చేసుకుంటారో వాళ్ళని లైఫ్ లైనర్ అంటారు. అదేవిధంగా ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేశారో వాళ్ళని అప్లైనర్ అంటారు. సో ఇక్కడ అందరూ కూడా అప్లైనర్ ఉంటే ఖచ్చితంగా లైఫ్ లైనర్ ఉంటారు, లైఫ్ లైనర్ ఉంటే ఖచ్చితంగా అప్లైనర్ కూడా అవుతారు. సో ఇందులో అప్లైనర్ కి లైఫ్ లైనర్ కి ఏం తేడా లేదు, ఇద్దరు సమానమే. సో ఇద్దరు ఉంటేనే మనం నెట్వర్క్ మార్కెటింగ్ అంటాము. సో దీంట్లో మనకి ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఇప్పుడు చూడండి, ఒక పీవీ వచ్చేసి మనకి 30 రూపాయలు ఉంటుంది. అదే కొన్ని రకాల జనరల్ ప్రొడక్ట్స్ తీసుకుంటే మనకి 30 రూపాయల నుంచి 33 రూపాయలు, 34 రూపాయలు, దాదాపు 33 వరకు ఉంటది. 34 రూపాయలు కూడా కొన్నిసార్లు ₹1 అటు ఇటుగా ఉంటది. సో మాక్సిమం మనం 33 రూపాయలుగా వేసుకోవచ్చు. సింపుల్ గా అంటే ఒక 30 రూపాయలకు ఒక పీవీ అనేది మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. సో సార్ ఈ ప్రోడక్ట్ కి మరి ఒక 30 రూపాయలు కాదు సార్, 35 రూపాయలు అయింది ఒక పీవీ వచ్చింది అని కాదు. సో ఎగ్జాంపుల్ తీసుకోండి. మినిమం ఒక పీవీ వచ్చేసి 30 రూపాయలుగా పెట్టుకోండి, లేదంటే 33 రూపాయలు. సో ఈ విధంగా 30, 31, 32, 33 రూపాయలకి మనకి ఒక పీవీ అనేది మన అకౌంట్ లో యాడ్ అవుతుంది. సో దాని ప్రకారం చూసుకుంటే మనం ఒక 100 రూపాయలకి ఎన్ని పీవీలు వస్తాయి? కామెంట్ చేయండి, కొత్తవారు పాతవారు అందరూ. సో బోర్ కొడుతుందా టాపిక్? సో కొత్త వారికి ఎందుకంటే ఖచ్చితంగా తెలియాలి సార్, బేసిక్స్ లెవెల్స్ అనేవి ఖచ్చితంగా తెలియాలి. సో అందరికీ తెలియాలి అని చెప్పేసి ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. సో మనకి 3 పీవీస్ వస్తాయి. ఓకే, ఎగ్జాంపుల్ గా చెప్పండి అంతే. కరెక్ట్ గా నేను 3.33, 3.3 ఇలా కాదు, జస్ట్ ఒక 100 రూపాయలకి 3 పీవీలు. ఓకే రైట్, సూపర్ అండి. సూపర్. 3.2 కూడా పెట్టారు వాళ్ళు, ఇంకా ఎక్సలెంట్. సో ఏంటంటే మనకి 100 ఒక 100 రూపాయలు కొంటే, ఒక 100 రూపాయలకి మన ప్రోడక్ట్ కొంటే మనకి ఒక 3 పీవీలు అనేవి యాడ్ అవుతాయి. సో ఆ 3 పీవీలు అనేవి కేటగిరీస్ బట్టి ఉంటుంది. సో జనరల్ కేటగిరీకి ఒక రకంగా ఉంటుంది, హెల్త్ కేర్ కి ఒక రకంగా ఉంటుంది, బ్యూటీ కేర్ కి ఒక రకంగా ఉంటుంది, అగ్రికల్చర్ కి ఒక రకంగా ఉంటుంది. సో అగ్రికల్చర్, బ్యూటీ కేర్ కి అయితే ఖచ్చితంగా మనకి 30 రూపాయలకి ఒక పీవీ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? సో అదే మనం ఒక 1000 రూపాయలకి తీసుకున్నాం అనుకోండి. ఓకేనా? ఒక 1000 రూపాయలకి మనం ప్రోడక్ట్ కొన్నాం, ఏది స్టోర్కి వెళ్ళి. సో అప్పుడు మనకి మన ఐడి మీద ఎన్ని పీవీస్ యాడ్ అవుతాయి? టైప్ చేయండి ఒకసారి. 1000 రూపాయలకి మనం ప్రోడక్ట్ కొన్నాం, ఎన్ని పీవీలు యాడ్ అవుతాయి? ఎస్. సో సింపుల్ అండి, జస్ట్ మీ క్యాలిక్యులేటర్ ఉంటుంది. 1000 రూపాయలు డివైడెడ్ బై 30 వేయండి. సో కొత్త వరకు ప్రాక్టీస్ చేయండి. ఈ ఒక్కసారి చేస్తే మనకు మైండ్ లో ఇంకా అది ఎవరు నిద్రలో లేపి అడిగినా కానీ, సార్ ఎన్ని పీవీలు యాడ్ అయ్యాయో, నేను 1000 రూపాయలు కొన్నాను సార్, ఎన్ని పీవీలు యాడ్ అయ్యాయో చూడండి సార్ అని అడగొద్దు ఇక ఎవరిని. సో మనకి టక్కన వెలిగిపోవాలా అవి. ఓకేనా? సింపుల్. 1000 బై అంటే 1000/30 వేసుకుంటే మనకి ఎన్ని పీవీలు అనేవి వచ్చేస్తాయి. ఓకేనా? ఎందుకంటే ఒక పీవీ 30 రూపాయలు అనుకున్నాం కదా, అవునా? మరి 1000 రూపాయలకి ఎన్ని పీవీలు వస్తాయంటే 1000 డివైడెడ్ బై 30 వేస్తే
మనకి మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా చదువుకున్న వాళ్ళు, సో వాళ్ళకి ప్రాక్టీస్, వాళ్ళకి అడిగితే కూడా వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటది, వాళ్ళకి కూడా కొంచెం ప్రాక్టీస్ చేసినట్టు ఉంటది ఈ సమ్మర్ లో. ఓకేనా? రైట్, చాలా సింపుల్ ఇవి, బేసిక్ లెవెల్స్ మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం, మర్చిపోయాం ఇవి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో 1000 రూపాయలకు ఒక 30 నుంచి 33 పీవీలు అనేవి మనకి రావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ గా ఒక 33 పీవీలు అయితే వస్తాయి. ఓకేనా? రైట్, ఇప్పుడు చూడండి, మనకి 60 పీవీలు మనం తీసుకుంటాం. మన కంపెనీలో ఇంకో స్కీమ్ ఉంది, ఏంటి? 60 పీవీ 100 పీవీ అని 2 స్కీములు ఉన్నాయి. సో ఎంతమందికి తెలుసు? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. హ్యాండ్ రైజ్ చేస్తారా? 60 పీవీ ఇంకా 100 పీవీ అని 2 స్కీమ్స్ ఉన్నాయండి మనకి మన వెస్టీజ్ లో. సో అవి ఎంతమందికి తెలుసు? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి, అంతే, జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి తెలిసిన వాళ్ళు. సో కొత్త వాళ్ళు తెలుసుకుంటారు, తెలియకపోతే వాళ్ళు అప్లైనర్స్ అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి జూమ్ అయిపోయినాక. సో ఎందుకంటే నేను ఇప్పుడే చెప్తున్నా కదా, ఇప్పుడే తెలిసిపోతుంది మీకు. సో మనకి ఉన్నాయి. సూపర్ ఎక్సలెంట్ రెస్పాన్స్ అండి. సో జస్ట్ ఏమనుకోవద్దు, కొత్త వారికి కొంచెం అర్థమయ్యాలని చెప్పేసి ఈ ప్రాక్టికల్. సో ప్రాక్టికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏదైనా సరే మనం ప్రాక్టికల్ గా చేసినప్పుడు మాత్రమే ఆ యొక్క అనుభూతి, ఆ యొక్క రిజల్ట్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో అందుకే మనం ఎక్కువగా మన 7 స్టెప్స్ లో హోమ్ మీటింగ్స్ అని అంటూ ఉంటాం. సో హోమ్ మీటింగ్స్ లో ఖచ్చితంగా మనం ఎప్పుడైతే అక్కడ ప్రాక్టీస్ చేస్తామో మనకి ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఓకేనా? సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. 40 మెంబర్స్ ఏనా? అంతమందికి తెలుసా? 160 మెంబర్స్ ఉన్నారండి. సో అందరూ కూడా, ఇందాకనే చెప్పాను, ఎవరు కూడా వేరే మైండ్ ఏది పెట్టుకోవద్దు. ఇంకొక టైం అయిపోతుంది, సో తొందరగా క్లోజ్ చేసుకుందాం. ఇంకో 10 మినిట్స్ లో క్లోజ్ చేసుకుందాం. మీరు తొందరగా రెస్పాండ్ అవ్వాలి, ఇంత స్లోగా అయితే ఎట్లా? స్పీడ్గా ఉండాలి. నేనేమన్నాను, 60 పీవీ అండ్ 100 పీవీ సిఎన్సి ఆఫర్లు అనేవి మన స్కీమ్, 2 స్కీమ్లు ఉన్నాయి మన దాంట్లో. సో అది ఎంతమందికి తెలుసు అని నేను హ్యాండ్ రైజ్ చేయమని చెప్పాను. 160 మెంబర్స్ ఉన్నారు, 50 మెంబర్స్ ఏనా? అంతమందికి తెలుస్తా, మిగతా వాళ్ళకి తెలీదా? ఖచ్చితంగా జూమ్ లో ఉన్నప్పుడు అందరూ కూడా రెస్పాండ్ అవ్వాలండి. సో ఏంటంటే రేపు కొత్త మంచి మంచి సబ్జెక్టులు వస్తాయి. సో సబ్జెక్ట్ చెప్పినప్పుడు మనం ఎక్కడో ఫోన్ పెట్టి ఎక్కడో వింటే మనకి జూమ్ లో టైం అనేది వేస్ట్ అవుతుందండి. సో ఎందుకంటే మనం మన అంతరాత్మకి చెప్పుకోవాలి, మనం జూమ్కి ఎందుకు వస్తున్నాం, వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఎవరైనా చెప్తే మంచి పాయింట్స్ అనేవి వినాలి. సో ఎవరిని ఉద్దేశించినవి కాదండి. సో గమనించండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. 60 మెంబర్స్ ఓన్లీ హ్యాండ్ రైజ్ చేశారు. సో ఇంకా 100 మెంబర్స్ అనేది వాళ్ళకి తెలియదు, వాళ్ళందరికీ తెలియజేయండి సార్ ప్లీజ్. తెలిసిన వాళ్ళందరూ కూడా, అప్లైనర్స్ ఉన్నారు కదా, సో అప్లైనర్స్ కి లైఫ్ లైనర్స్ తెలియజేయండి, లైఫ్ లైనర్స్ అప్లైనర్స్ తెలియజేయండి, తెలియని వాళ్ళు ఉంటే తెలియజేయండి. ఓకేనా? ఓకే, 100 మెంబర్స్ కి హ్యాండ్ రైజ్ చేయడం రాదు కొంతమందికి, సో వారికి ఖచ్చితంగా తెలియజేయండి. వాళ్ళకి తెలిసిండే కూడా పాపం హ్యాండ్ రైజ్ చేయడానికి రాదు కాబట్టి నేర్చుకోండి, నేర్పించండి. ఓకేనా? అప్లైనర్స్ లైఫ్ లైనర్కి నేర్పించండి ఖచ్చితంగా. ఈ బేసిక్ లెవెల్స్ అండి. సో ఇప్పుడు చూడండి, నేను తెలిసిండి పాపం వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయలేదంటే వాళ్ళు అనుకుంటారు, అయ్యో నాకు హ్యాండ్ రైజ్ చేయడం రాలేదా అని. అవునా? సో అందుకే ఖచ్చితంగా వాళ్ళకి హ్యాండ్ రైజ్ చేయడం నేర్పించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ కి చేర్పించేటప్పుడు సో చేరంగానే అది రాదు, కానీ ఒక 2-3 డేస్ పడుతుంది హ్యాండ్ రైజ్ చేయడం, హ్యాండ్ డౌన్ చేయడం. ఎందుకంటే మనం చెప్పి వస్తాము, వాళ్ళు అక్కడ ఉంటారు, మనం ఇక్కడ ఉంటాం. సో ఆ సందర్భం అనేది, కనెక్టివిటీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి, సో మీరు కలిసినప్పుడు ఖచ్చితంగా వారి దగ్గరుండి చేపించండి. లేకుంటే పక్కన ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు, జూమ్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి చెప్పమని చెప్పండి, తెలియజేయమని. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ సెషన్ లోకి వెళ్ళిపోదాం. సో ఓకేనా? 60 పీవీ 100 పీవీ ఉంటుంది, రైట్? సో థ్యాంక్ యూ అండి. సో రెస్పాన్స్ అయిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ. సో ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి 100 పీవీ వచ్చిందా? సో దీంతో పాటు మనకి పీవీస్ అనేవి ఒక 1000కి 33 పీవీలు వస్తే 2000కి 3,000 రూపాయలకు మనం కొన్నట్టే ఒక 100 పీవీ అనేది మనకి మన అకౌంట్ లో యాడ్ అవుతుంది. సో 60 పీవీలు మనం ఎర్న్ చేసినట్లయితే 6×1800, దాదాపు ఒక 2,000 రూపాయలకు మనం ప్రోడక్ట్ తీసుకుంటే ఒక 60 పీవీలు అనేవి మనకు అవుతాయి. సో అందరూ హ్యాండ్ డౌన్ చేసుకోండి సెల్ఫ్ గా. ఓకేనా? హ్యాండ్ డౌన్ చేసేయండి అందరూ కూడా, అందరూ హ్యాండ్ డౌన్ చేసుకోండి.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ చూడండి మనకి 60 PV 100 PV. సో ఏంటంటే మనకి సిఎన్సి ఆఫర్ ఉంటుందండి. సో సిఎన్సి ఆఫర్లో ఉంటే మనం 60 PV ఉంటే 60 PV తీసుకుంటాం. 100 PV సిఎన్సిలో ఉంటే మనం 100 PV మన యొక్క సెల్ఫ్ ఐడి మీద తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళు కంటిన్యూగా 4 నెలలు తీసుకుంటే మనకి 60 PVలో ఉన్న వాళ్ళకైతే 1250 రూపాయలు విలువ చేసేటువంటి ప్రొడక్ట్ వచ్చర్ అనేది వస్తుంది. అదేవిధంగా 100 PV సిఎన్సిలో ఉన్న వాళ్ళకైతే 4 నెలలు కంప్లీట్ అయిన తర్వాత 5వ నెలలో మనకి 2515 రూపాయలు ఒక ప్రొడక్ట్ వచ్చర్, ఫ్రీ ప్రొడక్ట్ వచ్చర్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఇష్టమైనటువంటి వస్తువులు, మన ఇష్టం వచ్చినటువంటి ఏదైతే ప్రతి నెల మనం 100 PVలో ఏదైతే తీసుకుంటామో అవి కాకుండా మన ఇష్టం వచ్చినటువంటి ఏదైనా సరే 2515 రూపాయలకి తీసుకోవచ్చు. అది సిఎన్సిలో 100 PV సిఎన్సిలో ఉన్న వాళ్ళకి ఆ యొక్క బెనిఫిట్ ఉంటుంది. సో దాంతోపాటు మనకి ఫ్రీ ప్రొడక్ట్ 10% ఉంటుంది. ఎంఆర్పి మీద 10 to 20% డిస్కౌంట్ వస్తుంది స్పాట్ లో. ఫ్రీ ప్రొడక్ట్ కూడా 10% ఫ్రీ ప్రొడక్ట్ అనేది స్పాట్ లో రావడం జరుగుతుంది. సో దాని తర్వాత మనకి ఎవ్రీ మంత్ కూడా ఎండింగ్ లో మన యొక్క అకౌంట్ అంటే మన ఐడి మీద యాడ్ అయినటువంటి పీవీస్ ద్వారా మనకి క్యాష్ బ్యాక్ అనేది మనకి 5% నుంచి 16% వరకు మన యొక్క లెవెల్స్ బట్టి మనకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి సిఎన్సిలో ఉంటే వస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకే వస్తాయండి. మనం తీసుకుంటే పక్కన వాళ్ళకి రావు. ఇక్కడ ఇది ఒకటి గమనించండి, ఎవరైతే సిఎన్సిలో ఉంటారో వాళ్ళకి మాత్రమే సిఎన్సి బెనిఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా 60 PV లేదా 100 PV సిఎన్సిలో ఉండండి. మంచి బెనిఫిట్స్ మీరు తీసుకున్నటువంటి ఏదైతే 100 PVలో 3000 3500 అవుతాయో సో దాదాపుగా అవి 50% మనకి రావడం జరుగుతుంది. సో అది గమనించి ఎలా వస్తుంది అనేది మీ అప్లైనర్స్ అడగండి, ఖచ్చితంగా చెప్తారు. కొత్త వారు ఖచ్చితంగా దీని మీద అవగాహన పెంచుకోండి. 60 PV మీద 100 PV మీద అవగాహన పెంచుకోండి. అప్లైనర్స్ అడగండి, లైఫ్ లైనర్స్ అడగండి, ఇద్దరు కనెక్టివిటీగా ఉండండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి సో మన పీవీస్ యాడ్ అవుతున్నాయి కదా. సో ఈ పీవీస్ యాడ్ అయినప్పుడు మనకి లెవెల్స్ అనేవి ఉంటాయి. సో ఇందా చెప్పుకున్న క్యాష్ బ్యాక్ లెవెల్లో 5%, 8%, 12%, 16%. సో ఈ విధంగా 4 కేటగిరీలో మనకి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడి తీసుకున్న వెంటనే మనకి కంపెనీ ఏం చేస్తుంది, మన తీసుకున్నటువంటి పీవీస్ మన అకౌంట్లో యాడ్ అయినాయి కదా, బిల్ చేసినాం అకౌంట్లో యాడ్ అయినాయి. సో వాటి మీద మనకి నెల చివరిలో మనకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ క్యాష్ బ్యాక్ లో మనకి లెవెల్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. చూడండి, ఒక్క పీవీ అంటే మనం మనం ఐడి తీసుకొని ప్రోడక్ట్ కొనగానే మనకి పీవీస్ యాడ్ అవుతాయి కదా. సో స్టార్టింగ్ పీవీ నుంచి 599 పీవీల వరకు మనము 5% లో ఉంటాము. సో అందరూ గమనించండి, మనం 5% ఎప్పటి వరకు ఉంటాం? ఒక పీవీ నుంచి మొదలుకొని 599 పీవీల వరకు మనం 5% లో ఉంటాము. సో తర్వాత వచ్చేసి మనకి 600 పీవీలు ఎప్పుడైతే మన అకౌంట్ లో స్టార్ట్ అవుతాయో 600 పీవీల నుంచి 2399 పీవీల వరకు మనం 8% లో ఉంటాము. అంటే ఈ మధ్యలో 600 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది 8%. అది మనకి 2399 పీవీలు యాడ్ అయ్యేంత వరకు కూడా మనం 8% లో ఉంటాము. ఓకేనా? క్లియరా? సో తర్వాత వచ్చేసి మనకి 12% ఎప్పుడు వస్తుంది? 2399 పీవీలు దాటి 2400 పీవీలు మన అకౌంట్ లో యాడ్ అయినట్లయితే మనకి 12% అనేది మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క 12% ఎప్పుడు దాకా కొనసాగుతుందంటే 5499 పీవీల దాకా మనం 12% లోనే ఉంటాము. ఓకేనా? క్లియరా? సో నెక్స్ట్ వచ్చేసి 16%. సో పర్సెంటేజ్ లో మనకి ఈ 16% అనేది లాస్ట్ అండి. సో ఎవరైతే జాయిన్ అయిన కాడి నుంచి ఇప్పుడు టాప్ లెవెల్ ఉన్న డియూసిడి వరకు కూడా అందరికి కూడా ఈ యొక్క 16% అనేది ఉంటుంది. సో అంతకంటే ఎవరికి కూడా ఎక్కువ ఉండదు. అందరు కూడా 5 నుంచి 16 వరకే ఉంటుంది ఈ యొక్క పర్సెంటేజ్ మాత్రం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకి ఒక పీవీ నుంచి 599 పీవీల వరకు ఉంటే మనం డిస్ట్రిబ్యూటర్ అంటాం. తర్వాత 600 పీవీల నుంచి 2399 పీవీల వరకు మనల్ని సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. తర్వాత 2400 పీవీల నుంచి 5499 పీవీల దాకా మనల్ని అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు. అంటే డైరెక్టర్ కంటే ముందు అసిస్టెంట్ డైరెక్టర్ నేర్చుకోవాలి కదా. సో అందుకనే అసిస్టెంట్ అనమాట. డైరెక్టర్ అయ్యే ముందు మనం ఏవైతే 5499 పీవీల దాకా మనం ఏవైతే మన అకౌంట్ లో యాడ్ అయినాయో ఈ లోపే మనం ఈ యొక్క బేసిక్స్ అన్ని నేర్చుకోవాలి. మనకి పీవీలు యాడ్ అవుతాయి, మనకి ప్రోడక్ట్ మీద ఎంత డిస్కౌంట్ వస్తుంది, మనకి ఫ్రీ ప్రోడక్ట్లు ఏమేమి వస్తాయి, లేకుంటే సిఎన్సీలో ఉంటే మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనము
తెలుసుకోవాలి. అందుకే డైరెక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో డైరెక్టర్ అయ్యే ముందే మనం ఏ పర్సెంట్లో ఉన్నాం, ఇంకా ఏ పర్సెంట్కి వెళ్ళాలి, 5లో ఉంటే 8కి వెళ్ళాలి, 8కి వెళ్ళాలంటే ఎన్ని పీవీస్ ఇంకా మన అకౌంట్లో యాడ్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి, నేర్పించాలి అందరు కూడా. ఓకేనా? సో సో 5,499 పీవీల వరకు మనల్ని అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు. ఎప్పుడైతే మనకి 5,500 పీవీలు మన అకౌంట్లో యాడ్ అవుతాయో మనల్ని 16%కి ప్రమోట్ చేస్తూ ఒక మంచి హోదా ఇస్తుంది. దాన్నే బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. సో అంటే డైరెక్టర్ అన్నా బ్రాంజ్ డైరెక్టర్ అన్నా ఒకటే, మనల్ని డైరెక్టర్ అంటాం, దానికి హోదా పేరే బ్రాంచ్. సో బ్రాంచ్ డైరెక్టర్ అంటాం ఎప్పుడు 5,500 పీవీలు మన అకౌంట్లో యాడ్ అయినప్పుడు. సో ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, అందరం కూడా సెల్ఫ్ కాదండి, ఇది టీం మొత్తం. మన మన లైఫ్ లైనర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో, సో ఇక్కడ అందరూ కూడా నేనే చెప్పుకున్నట్టు చెప్పుకోండి అందరూ కూడా. సో అందరూ నేనేగా ఊహించుకోండి. ఇక్కడ నేనే ఊహించుకున్నాను, మీరు కూడా మీ గురించి చెప్తున్నానని ఊహించుకోండి. ఇక్కడ నా గురించి నేను చెప్తున్నానని నేను ఊహించుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, మనకి 5,500 పీవీలు అంటే, నాకు 5,500 పీవీలు ఎప్పుడైతే నా టీం ద్వారా మొత్తం ద్వారా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏదైతే జాయిన్ అయిన దగ్గర నుంచి ప్రతి నెల, ఈ నెల 100 తీసుకుంటే వచ్చే నెల 100, 200 అవుతాయి, ఆ తర్వాత 100, 300 అవుతాయి. సో నా టీం ద్వారా కూడా ప్రతి నెల ఒక 100 పెరుక్కుంటూ పోతే, నేను 100 తీసుకున్నాను, ఈ నెల నా టీం ద్వారా ఇంకొక 100 వచ్చినాయి, 200 అవుతాయి. సో నెక్స్ట్ మంత్ మళ్ళీ నేను 100 తీసుకున్నాను, అప్పుడు ఆ నెల 200 అవుతాయి, మొత్తం కలిపి 400 పీవీలు అవుతాయి. సో 3వ నెలలో మళ్ళా నేను 100 తీసుకున్నాను, నా టీం ఇంకొకళ్ళు 100 తీసుకున్నారు. సో అప్పుడు ఆ నెల కూడా 200 పీవీలు అయినాయి. సో టోటల్ గా 3 నెలలు కలిపి 3 రోజులు 600 పీవీలు అయినాయి. సో ఇప్పుడు నేను 5% నుంచి 8%కి వెళ్ళిపోయాను. సో అదే విధంగా యాజ్ ఇట్ ఈస్ సేమ్, మన టీం ద్వారా వచ్చేటువంటి పాయింట్లు అన్ని కలిపి, మన పాయింట్ ప్లస్ మన టీం ద్వారా వచ్చేటువంటి పీవీస్ అన్ని కలిపి కూడా మనకి 5,500 పీవీలు ఎప్పుడైతే అవుతాయో అప్పుడు మనల్ని 16% గా ఇస్తూ మనకి బ్రాంజ్ డైరెక్టర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గమనించాలి, ఒకే నెల లాస్ట్ డైరెక్టర్ అయ్యే నెలలో మనం ఖచ్చితంగా గ్రూప్ ద్వారా, మన గ్రూప్ ఎవరైతే ఉన్నారో, మన టీం ఎవరైతే ఉన్నారో, నా టీం ద్వారా నేను, మీ టీం ద్వారా మీకు ఎప్పుడైతే ఆ నెలలో 2,001 పీవీ వస్తే మిమ్మల్ని బ్రాంజ్ డైరెక్టర్ గా క్వాలిఫై చేస్తుంది. మీకు క్వాలిఫై చేసి అప్పుడు ఎక్స్ట్రాగా మనకి 15% బోనస్ అనేది మనకి కంపెనీ తరపు నుంచి కంపెనీ వాటా ఇస్తుందండి ఇక్కడ. సో కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఇస్తుంది. సో ఇది వండర్ఫుల్. సో ఇదండి మనకు వచ్చే పీవీలు, మనకు వచ్చే లెవెల్స్. సో ఇందులో ఇక్కడ చూడండి, కింద పట్టిక చూడండి, రైట్ సైడ్ అడిషనల్ బెనిఫిట్స్ అని ఉంది. సో ఒకే నెలలో జాయిన్ అయిన వాళ్ళు కొత్తగా, అందరూ గమనించండి, ఇక్కడ జాయిన్ అయిన నెలలో ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో వాళ్ళు ఆ నెలలో 282 పీవీలు చేస్తే, అంటే మీరు ఒక 100 తీసుకున్నారు, మీ కింద ఒక ఇద్దరు కలిపి ఒక 182 పీవీలు చేశారనుకోండి. సో మొత్తం కలిపితే 282 పీవీలు అవుతాయి. సో ఒకే నెలలో 282 పీవీలు మీ ఐడి మీద యాడ్ అయి ఉంటే మిమ్మల్ని ఫాస్ట్ స్టార్ట్ డైరెక్ట్ అంటారు. సో మామూలుగా అయితే 8%కి వెళ్ళాలంటే 600 పీవీలు కావాలి, అవునా? కానీ కంపెనీ ఏం చేస్తుందంటే, సో స్టార్టింగ్ లోనే వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ బాగా చూపించినందుకు 282 పీవీలు వాళ్ళ ఐడి మీద యాడ్ అయినప్పుడు మనకి ఫాస్ట్ స్టార్ట్ 8% అని మనకి ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ గా 5% నుంచి 8%కి ప్రమోట్ చేస్తుంది. దాంతో పాటుగా మనకి ప్రోత్సాహంగా ఓచర్ అనేది ఒకటి వస్తుంది. 750 రూపాయలు విలువ చేసేటువంటి ప్రొడక్ట్ ఓచర్ వస్తుంది. సో దాంతో పాటు మనకు వచ్చినటువంటి పీవీల మీద మనకి క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. దాదాపుగా ఒక 1,000 రూపాయల బెనిఫిట్ అనేది ఆ నెలలో రావడం జరుగుతుంది. సో ఇది అందరూ గమనించండి. సో అది కాకుండానే ఇంకా మనకి ఇక్కడ చూస్తే 4,500 పీవీలు బ్రాంజ్ డైరెక్టర్ అంటే, ఒకే నెలలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకే నెలలో 4,500 పీవీలు టోటల్ మీ టీం ద్వారా మొత్తం ద్వారా మీరు ఎర్న్ చేసినట్లయితే, అంటే మీ ఐడి ద్వారా మీరు కలెక్ట్ చేసినట్లయితే మిమ్మల్ని డైరెక్ట్ గా బ్రాంజ్ డైరెక్టర్ చేస్తుంది. సో మామూలుగా బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలంటే ఎన్ని పాయింట్లు కావాలన్నా, ఇందాక మనం 5,500 పీవీలు కావాలన్నాం. కానీ కొత్తగా జాయిన్ అయిన వారు ఒకే నెలలో 4,500 పీవీలు చేస్తే వాళ్ళని ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. సో చూడండి, 5,500 పీవీలు చేయాల్సిన అవసరం లేదు, కేవలం 4,500 పీవీలు చేస్తే మనల్ని ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. సో ఆ హోదాతో పాటు మనకి కంపెనీ నుంచి 15% వాటా అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రెండు కూడా అడిషనల్ బెనిఫిట్స్ అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి. టైం ఎంత అయింది?
సో దాదాపు 8 వస్తుంది కదా. సో థ్యాంక్ యూ. సో చూడండి ఇక్కడ మనకేం కనిపిస్తుంది, నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనదైతే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. సో మన లక్ష్యం బలంగా పెట్టినప్పుడు కొన్ని ఆటంకాలు వస్తుంటాయి, అవి కూడా కొంచెం బలంగా ఉన్నా కానీ మన లక్ష్యం మాత్రం మరవకూడదు. ఎప్పుడు కూడా మనం ఏదైతే వెస్టేజ్లోకి వచ్చామో, ఐడి తీసుకున్నామో ఆ ఐడి, సో సారీ అందరూ హ్యాండ్ డౌన్ చేయలేదా, సారీ అండి, హ్యాండ్ డౌన్ చేయండి అందరు కూడా ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటంటే మనం ఎప్పుడైతే లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యం కోసం పనిచేయాలి. ఆ లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి, ఒడిదుడుకులు వస్తుంటాయి, ఆటుపోట్లు వస్తుంటాయి, కష్ట సుఖాలు వస్తుంటాయి. ఇవన్నీ కూడా సహజం, జీవితం అన్నాక సహజం. సో వెస్టీజ్ లో కూడా కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని పోతా ఉంటాయి. ఖచ్చితంగా మన లక్ష్యం చేరుకోవడం మాత్రం పక్కా 100%. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఒక లక్ష్యం పెట్టుకోండి. మనం ఎందుకు వచ్చాం వెస్టీజ్ లోకి, మనకి ఏం కావాలి, సో ఇప్పటి వరకు ఏం లేదు, ఏం సంపాదించాలి, మీకు ఇష్టమైనది ఏదైతే ఉందో అది బలంగా కోరుకోండి, లక్ష్యం పెట్టుకోండి. మీకు ఇష్టమైన దాన్ని కష్టమైన పర్వాలేదు సాధించుకుందాం కూడా. సో ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ ఆల్ లీడర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్ గా మంచిగా రెస్పాండ్ అయినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మై గ్రేట్ అప్లైనర్ నర్మదా మేడం అండ్ నాగేశ్వర సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇంత మంచి గొప్ప ప్లాట్ఫామ్ నేను పరిచేసి నన్ను ముందు నడిపిస్తున్నటువంటి మన గ్రేట్ అప్లైనర్స్ కి ఒక్కసారి పేరున ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ సార్, థ్యాంక్ యూ. అదేవిధంగా మనకి ఇంత మంచి ప్లాట్ఫామ్ మనకి అందించి మన యొక్క ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి బలమైన కోరికతోటి, బలమైన సంకల్పంతో మనకి ఇంత మంచి అవకాశాన్ని మనకు కల్పిస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర సార్ గారికి ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా మన గ్రేట్ గురువు గారు పుల్లయ్య సార్, అదేవిధంగా భిక్షం సార్, ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. నౌ సో సూపర్ అండి, దాదాపు 100 మెసేజ్లు టైప్ చేయడం జరిగింది. సో అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరున అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ సెషన్ ముగిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్. అనసూయ మేడం గారికి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈరోజు నాకు ఇంత మంచి అవకాశం నాకు కల్పించినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నౌ ఫీడ్బ్యాక్ టైం అండి. సో అందరూ మీకు ఇష్టమైనటువంటి మాట, మీకు కనెక్ట్ అయినటువంటి మాటని చెప్పండి. ఒక్క మాట చెప్పండి చాలు. అందరూ కూడా ఫీడ్బ్యాక్ టైం 8 అయిపోయింది, మన టైం అయిపోయింది. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ ఇంతవరకు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క లీడర్స్ కి, ప్రతి ఒక్క పార్టిసిపేట్స్ అందరు కూడా థ్యాంక్ యూ పేరున థ్యాంక్ యూ సో మచ్. సో తిరిగి మళ్ళీ మనం ఉదయం 4:30కి మళ్ళీ మనం జూమ్ లో కలుసుకుందాం, ఎగ్జాక్ట్ 4:30 అండి. సో ఎవరు మిస్ కావద్దు. సో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచిన వాళ్ళు ఖచ్చితంగా మెడిటేషన్ మోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ మెడిటేషన్ మోడ్ లో కూర్చోండి, సిట్ రైట్ లో కూర్చోండి, 90 degrees లో కూర్చోండి. మీ శరీరం మనసు రెండు కేంద్రీకరిస్తూ రేపు జూమ్ లో 4:30కి అందరం కలుసుకుందాం, ఎగ్జాక్ట్ గా 4:30 రేపు ఎర్లీ మార్నింగ్. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పిస్తూ మా యొక్క ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మాకు హెల్ప్ చేస్తున్నటువంటి మన గురువు గారు రమేష్ చంద్ర సార్ గారు, వాళ్ళ యొక్క బలమైన సంకల్పం ఏదైతే ఉందో ఆ యొక్క సంకల్పానికి మేము అందరం కూడా రుణపడి ఉంటాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పిస్తున్నందుకు. సో వన్స్ అగైన్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడా. సో తిరిగి మళ్ళా రేపు ఉదయం మార్నింగ్ జూమ్ లో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, విష్ యూ ఆల్. జూమ్ సెషన్ క్లోజ్ చేస్తున్నానండి.